పరిశుద్ధుడు కనుక ఆయన గొప్ప కార్యములు చూపించు నిమిత్తమై మరోసారి నన్ను మీ మధ్య ఉంచి ఉన్నాడు కనుక పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని భాగాలు చూసుకొని ఆ రీతిగా బలలో చేయవేయుటకు మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం మాత్రమే అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం మాత్రమే అందరం కలిసి చదువుకుందాం. గట్టిగా బిగ్గరగా చదవటానికి ప్రయత్నం చేయండి. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. మరొకసారి బిగ్గరగా చదువుదాం. ఎవరు తడుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. సహాయం కోసం చిన్న ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడా, కృపగల నా దేవా, నీ పాదములు కొందనాలు తండ్రి. గడిచిన కాలమంతా కాచి కాపాడి తండ్రి ఈ దినం ఈ రీతిగా నీ ఇంటిలో నీ తోటలో ప్రభు నాయన నేను కూడా పనిచేయాలని నీ ఉద్దేశం కలిగి తండ్రి నీ చిత్తానుసారముగా నన్ను ఇక్కడికి రప్పించి నీ ప్రేమను బట్టి వందనాలు. అయితే ప్రభు నాయన నేను చేతగాని వాడిని, బలహీనుడిని ప్రభు నాయన, ముఖ్యంగా నన్ను బలపరిచి తండ్రి నీ పనికే నన్ను వాడుకోమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవండి, మరొకసారి చదవండి, ఒకరు చదవండి. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఎవరు తరుమకుండానే దుష్టుడు ఏమవుతాడంట? పారిపోతాడంట. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారంట. మరి ఆ నీతి అనేది ఎక్కడుంటుంది? సరే, దుష్టుడు అంటే ఆ దుష్టుడు గురించి తర్వాత చూసుకుందాం. ఆ దుష్టుడు ఎలాగూ పారిపోతాడు, పారిపోయేవాడి గురించి మనకు అనవసరం. సరే, ఇప్పుడు నీతిమంతులు ఉన్నారు కదా, ఆ నీతిమంతులుగా నిలబడాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ నీతి? ఇప్పుడు అయస్కాంతం ఉంది కదా, అయస్కాంతానికి ఒక ఇనప రేకు లేకపోతే ఒక శీల అలా గీరండి, కొద్దిసేపు గీరినాక ఈ ఇనుములో కూడా ఏమొస్తుంది? అయస్కాంతపు గుణం వస్తుంది. తర్వాత ఈ ఇనుముని కూడా ఏదన్నా ఇనుముకి అంటిస్తే అతుక్కుంటుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అయస్కాంతంతో సత్సంబంధం కలిగి ఉంటే, దాంతో కలిసి రాసుకొని పూసుకొని ఉంటే ఏమొచ్చింది? దీంట్లో కూడా అయస్కాంతపు గుణం వచ్చింది. వాస్తవానికి ఆ ఇనుములో మనము ముందు తేబడిన ఆ ఇనుములో అయస్కాంత గుణము లేదు. ఇప్పుడు ఈ నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అని అంటే అటువంటి నీతిమంతులముగా మనం ఉండాలి, దుష్టులుగా కాదు కదా అని ఎవరైనా కోరుకునేది అది. నేను దుష్టుడుగా ఉండను, ఎందుకంటే దుష్టుడు పారిపోతుంటాడు, దుష్టుడు నాశనం అయిపోతుంటాడు, దుష్టుడు ఆగమైపోతుంటాడు. కనుక దుష్టుడు అంటే ఎవరు? ఒక విలన్. ఆ విలన్ లాగా నేనెందుకు ఉండాలి? హీరో లాగానే ఉంటాను, అది ఎలాగూ నీతిమంతులుగానే ఉంటాను అని ఆశించటం సహజం. ఎవరైనా మనము అలా ఆశిస్తాము, ఎందుకంటే దేవుని పిల్లలు. ఆ నీతి ఎక్కడిది? ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ ఉంది, ఆ అయస్కాంతం ఉంది, ఈ ఇనప వస్తువుని దానికి రాశాము. ఇప్పుడు ఇనుము అనుకుంటుంది, నాకు అయస్కాంతం ఉంది కాబట్టి నేను తరచుగా వెళ్ళి ఇనుముని అట్లా టచ్ చేసుకోవచ్చు, నాకు అయస్కాంతం గుణం వస్తుంది అని అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, మనము నీతిమంతులుగా ఉండాలని ఆశించడంలో తప్పు లేదు. కానీ ఆ నీతి ఎక్కడ దొరుకుద్ది? ఆ నీతి ఎక్కడ దొరుకుద్ది? చూడండి, ఏం చూస్తారు? చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకరు. చాలు. ఎక్కడంట? ఆ పిలాతు ఎక్కడ కూర్చున్నాడు? న్యాయపీఠం మీద కూర్చున్నాడు. అప్పుడు తన భార్య తన దగ్గరకు వచ్చి ఏమంటుంది? ఒక లెటర్ పంపిస్తుంది అనమాట. ఏమని? ఈరోజు ఆ నీతిమంతుని జోలికి పో, మాకు ఒకరు మాత్రమే చదువుతారు, మిగతా వారు చూడాలి. అలా చూసి మళ్ళీ అడిగినప్పుడు చెప్పగలగాలి. ఇప్పుడు మాకేదో తెలియక కాదు మళ్ళీ అని అడిగేది, కాకపోతే మనకు కూడా దాంట్లో ఉండాలి అన్నట్టుగా అలా అడుగుతుంటారు. చూడండి,
ఆ నీతిమంతుడు ఎవరు? ఆ నీతిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇందాక మ్యాగ్నెట్ చూశారు కదా, అయస్కాంతాన్ని చూశారు కదా. ఇనుము రేకు ఏం చేయబడింది? ఆ అయస్కాంతంతో టచ్అప్ అయిపోయింది. ఇప్పుడు నాకు కూడా మ్యాగ్నెట్ అంటే అయస్కాంతపు గుణము నాలో ఉంది అని ప్రకటిస్తుంది. ఇక్కడ మనకి ఎవరు నీతిమంతుడు మనకి దొరికాడు. ఆ నీతిమంతుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన కోసం వచ్చారు. ఇందాక చూసాం కదా, సేవకుడిలాగా వచ్చాడు. ఎందుకు సేవకుడిలాగా రావాలి? ఎందుకు రావాలి? మనము బంధింపబడ్డాము, మనము బాధింపబడుతున్నాము, మనము శిక్షింపబడుతున్నాము. ఆ శిక్ష నుంచి తప్పించు నిమిత్తము ఆయన యుద్ధము చేయి నిమిత్తము ఎలా వచ్చాడు? సైనికుల్లా వచ్చాడు. కొరడా పట్టుకొని వచ్చాడా? ఎలా? అపవాదిని జయించు నిమిత్తము ఆయా ఆయుధాలు పెట్టుకొని వచ్చాడు. ఏమిటా ఆయుధము? మౌనమే ఆయన ఆయుధము. ఒకడు గొర్రె బొచ్చు కత్తిరించు వాడి దగ్గర ఆ గొర్రె ఎలా మౌనముగా ఉంటుందో, మన దేవుడు నా పాపాల కోసము అలాగే మౌనంగా ఉన్నాడు. ఆ రీతిగా వచ్చాడు. ఆ రీతిగా వచ్చిన వాడు ఎవరు? నీతిమంతుడు. ఇప్పుడు ఆ నీతిమంతుణ్ణి మనము ఫాలో అయితే చాలు. ఇందాక చెప్పుకున్నాం కదా అయస్కాంతం గురించి. అయస్కాంతాన్ని అలా టచ్ చేసింది ఒక ఇనుములో కూడా అయస్కాంతపు గుణం వచ్చేసింది. ఇప్పుడు నీతిమంతుడు మనకు కనపడ్డా? నీతిమంతుడు మన ఇంట్లో ఉన్నాడా? నీతిమంతుడు మన హృదయంలో ఉన్నాడా లేడా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి ఇంట్లలో, అందరి హృదయంలో, అందరి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారని నమ్మాలి. ఎందుకంటే ఆయన రక్తము వ్యర్థమైనది కాదు. ఎందుకంటే ఆయన రక్తము విలువైనది. ఆ విలువైన రక్తము చేత నిన్ను నన్ను కొన్నాడు. కనుక ఆ యేసుక్రీస్తు నీతో నాతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. ఇప్పుడు ఆ నీతిమంతుడనే ఆ దేవుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నారు? నీతో నాతో ఉన్నారు. అంటే నీకు నాకు ఏం కావాలి? ఏముండాలి? నీలో నాలో ఏముండాలి? చిన్నప్పుడు మా అమ్మ దీపాన్ని వెలిగించలేదు అని అనేది. ఎందుకు వెలిగించలేదు? మేము పనికి పోయి 6 ఆ చీకటి పడేటప్పుడు మేము వస్తున్నాం కదా, ఎందుకు వెలిగించలేదురా బాబు అని అంటే, అమ్మ దాంట్లో ఏం లేదు, నూనె లేదు. సరే, దాంట్లో నూనె ఉన్న రోజు నూనె కూడా ఉంది కదా, నువ్వెందుకు వెలిగించలేదు? నీతిమంతుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు కదా, నీలో ఉన్నాడు కదా, నీ ఇంటిలో ఉన్నాడు కదా, నీ హృదయంలో ఉన్నాడు కదా. మరి నీలో నీతి ఉందా? చూడండి, అలా నీతి ఉన్నవారు ఏం చేశారో చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన సైనికుడిగా వచ్చాడు. ఎవరిని రక్షించు నిమిత్తము? నిన్ను రక్షించు నిమిత్తము. ఆయన నీలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వెలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి. నువ్వెలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఎవరంట? ఆ పిలాతు భార్య ఏమని చెప్పింది ఆమె? ఆ నీతిమంతుడు, అనీతిమంతుడు కాదు, ఆ నీతిమంతుడు జోలికి పోమాకు. ఆ నీతిమంతుడని యేసుక్రీస్తుని గురించి ఆమె మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అటువంటి నీతిమంతుడే నీకు నాకు ఉన్నాడు కదా, మరి నువ్వు నేను ఎలా ఉండాలి? ఇప్పుడు చూడు, నువ్వు నేను ఎలా ఉన్నామో తర్వాత విషయము. ఆ బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకోసం 2 నిమిషాలు సమయం ఉంచబడుతుంది. అప్పుడు నువ్వెలా ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో, నన్ను నేను పరీక్షించుకుంటాను. సరే, ఇప్పుడు ఒక 2 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఎవరు వారు? పేతురు, యోహానులు. వారిలో ఎవరున్నారు? నీతిమంతుడున్నాడు. వారిలో ఎవరున్నారు? నీతిమంతుడున్నాడు. అమ్మ, దాంట్లో కిరోసిన్ లేదు కనుక నేను దాన్ని వెలిగించలేదు. ఓహ్ అవునా చిన్న, నిన్న పోద్దాం అనుకున్నాను, నిన్న పొయ్యలేదు. రేపు కూడా మా అమ్మ ఆ బుడ్డి నిండా కిరోసిన్ నింపి ఉంటే, అలాగే పొలంలోనికి వెళ్తే, అలాగే తిరిగి వస్తే, నేను ఊర్లో తిరిగి ఆ గోళీలాట ఆడుకొని వచ్చి దీపం వెలిగించుకుని ఉంటే, అమ్మ దాంట్లో నూనె లేదంటే ఏమంటుంది?
నూనె ఉంది, నువ్వే దాన్ని వెలిగించలేదు, నువ్వే దాన్ని చూడలేదు, నువ్వే దాన్ని పరిశీలించలేదు. నీ రందిలో నువ్వున్నావు, నీ ఆరాటంలో నువ్వున్నావు, నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వున్నావు. నువ్వు పరీక్షించట్లేదు నీతి ఎక్కడుందో, ఆ ఆయిల్ ఎక్కడుందో. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరిని? యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. కనుక వీరులేముంది? నీతిమంతులు. సామెతలు చదవండి, అక్కడ ఏలు పెట్టి ఉంచండి, లేకపోతే పెన్ను పెట్టి ఉంచండి, అది తేపకి తీయాల్సి వస్తుంటుంది. చూడండి ఏముంది? ఎవరును తరుమకుండానే దుష్టుడు నీతిమంతులు సింహము వలె. పేతురు యోహానులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి ధైర్యమును చూసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ధైర్యంగా ఉన్నారు. ఎక్కడ? పెద్దల దగ్గర, ఎక్కడ? రాజుల దగ్గర, ఎక్కడ? వీరిని శిక్షించాలనుకునే ఎవరి దగ్గర? దుష్టుల దగ్గర. వీరిని తప్పుడు దారిని పడేయాలని ఆలోచించే ఒక దుష్ట సాంగత్యము దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు? ధైర్యముగా ఉన్నారు, రొమ్ము చీల్చుకుంటూ ఉన్నారు. ఏమడుగుతారా దానికి కౌంటర్ వేద్దాం, దాంతో మాట్లాడదాం అన్నట్టుగా ధైర్యముగా నిలబడ్డారు. ఎందుకు? వాళ్ళు మందాగి వచ్చారా? నేను ఇంతకుముందు అనుకునేది, ఈదులగూడెంలో ఉన్నప్పుడు అనుకునేది, రక్షణ లేనప్పుడు అనుకునేది, పలానోడిని కొడదాం పదా, పలానోడిని తిడదాం పదా అని ఒక వ్యక్తి నాకు వచ్చి చెప్పినప్పుడు, అబ్బా ఇప్పుడు ఎందుకు అన్నా అది ఇది అనేది. సరే, వాడు నా వీక్నెస్ని గ్రహించి ఆ బారుకు తీసిపోయి ఇంత తాపించినాక ఇక పదన్న వాడిని కొట్టేద్దాం, ఇక పదన్న వాడిని తిట్టేద్దాం, ఇక పదన్న వాడిని సంగతి ఏందో చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆ మందు వల్ల వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఆ నుంచి వచ్చింది ఆ ధైర్యము. వీరు యేసుక్రీస్తుని సేవించేవారు, వీరు యేసుక్రీస్తుతో ఉండిన వారు అంటున్నారు కదా. వీరు చదవండి మరొకసారి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు ఎవరు? ధైర్యవంతులు. ఒకానొకప్పుడు పేతురికి అటువంటి ధైర్యం లేదు. ఒకానొకప్పుడు నువ్వు యేసుతో ఉండిన వాడివే కదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? లేదు, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పిన వాడే. ఎవరు? పేతురు. నువ్వు యేసుతో ఉండిన వాడివే కదంటే, నేను యేసుతో ఉండిన వాడిని కాదు. అప్పుడు యేసుతో ఉండి కూడా అతను పడిపోయిన స్థితి అది. ఇప్పుడు మనం కూడా యేసుతో ఉండిన వారిమే. ఇప్పుడు నువ్వు ధైర్యవంతుడివా కాదని నిన్ను పరీక్షించుకునే సమయం వచ్చిందంటే, అరే యేసుతో ఉండిన వాడివి అంటున్నావు, మళ్ళీ పరీక్షించుకుంటున్నావు, మళ్ళీ ధైర్యవంతుడివా కాదంటున్నావు, యేసుతో ఉంటే ధైర్యం వస్తుందని నువ్వే అంటున్నావు. ఏంటన్నా ఈ చిక్కు ప్రశ్నలు? అవును, నువ్వు యేసుతో ఉండినా కూడా పడిపోయిన సమయము, సాతాన్ని ఆవరించిన సమయము. వాళ్ళు అంటారు కదా, అయ్యా ఇంతకే అమ్మారమ్మా, మేము కూడా ఇంతకే అమ్మాము. భార్య అంటుంది, భర్త అంటుంది. ఎందుకు సాతానుడు మిమ్మల్ని అలా ప్రేరేపించేటట్టు చేస్తున్నారు? ఎవరు వారు? దుష్టులు కాదు. ఎవరు వారు? భక్తి లేని వారు కాదు. ఎవరు వారు? ప్రభు పిల్లలే. కానీ ఆ సమయంలో అబద్ధమాడుతున్నారు. ఆ సమయంలో సంపాదన పట్ల, ఆ సమయంలో ధనం పట్ల ఆసక్తి కలిగిన వారై, దేవుని పట్ల ఆసక్తి లేని వారై వాటిని దాచిపెట్టుకుని అబద్ధమాడారు అపోస్తలుల దగ్గర. వారు ఏం చేశారు? దానివల్ల చచ్చిపోయారు. అయితే ఇప్పుడు అక్కడ అపోస్తలులు ఏమంటున్నారు? ఎందుకు సాతానుడు అలా ప్రేరేపించేటట్టు చేశారు? మనం కూడా చేయొచ్చు. ఎన్నోసార్లు సాతానుడు పేతుల్లో జొరబడ్డట్టు యేసుక్రీస్తే ఆ సాతాను వెనుక్కుపో అని పేతురును పట్టుకొని అనినట్టుగా మనం చూడొచ్చు. ఇప్పుడు అటువంటి సమయం ఇక్కడ చూడండి. ఆ పేతురు ఎన్నోసార్లు అబద్ధమాడాడు. యేసు ఎవరో నాకు తెలియదు. ఒకానొక సందర్భంలో అదిగో ఆ సముద్రం మీద యేసుక్రీస్తు నడుచుకుంటూ వస్తున్నాడు. అయ్యా ప్రభువా, నీవే అయితే, ఎవరివి? నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్టు ఆజ్ఞాపించు. అలాగే నడువు తమ్ముడు. అలాగే నడుస్తున్నాడు. ఎవరి వైపు చూస్తూ? యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తూ అలాగే నడుస్తున్నాడు. కొంత దూరం నడిచి ఎటు చూశాడు? అదిగో ఉప్పెన వైపు చూశాడు.
అదిగో ఉప్పెన వస్తుంది అటువైపు, అదిగో యేసుక్రీస్తు ఇటు ఉన్నారు. యేసుక్రీస్తు వైపు నువ్వు చూసినంతసేపు ధైర్యముగా నీళ్ళ మీద నడవగలిగాడు, సమస్యల మీద నడవగలిగాడు. ఒక్కసారిగా సమస్య వైపు చూశాడు. వామ్మో, ఎంత పెద్దగా వస్తుంది ఈ సమస్య నుంచి నన్ను రక్షించేవాడెవరు, నన్ను కాపాడే వాళ్ళెవరు, ఇప్పుడు నేను మునిగిపోతానేమో, ఇప్పుడు నేను చచ్చిపోతానేమో, నన్ను కాపాడే వాళ్ళెవరు అనుకొని అతను ఏం చేశాడు? అధైర్యపడ్డాడు. మునిగిపోవటానికి ముందు ఏం చేశాడు? అధైర్యపడి ఏం చేశాడు? తను యేసుక్రీస్తు తనలో లేనట్టుగా భావించుకున్నాడు. యేసుక్రీస్తు తనలో ఉన్నట్టుగా భావించుకుంటే నడక ముందుకు సాగేది. యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, నేను ధైర్యవంతుణ్ణి, నేను ముందుకెళ్ళగలుగుతాను అని చెప్పగలిగేవాడు. కానీ యేసుక్రీస్తు నాలో ఉన్నాడో లేడో, యేసుక్రీస్తు నన్ను కాపాడుతాడో లేదో, అయ్యో ఈ ఉప్పెనేమో వచ్చేస్తుంది, ఈ అలలేమో వచ్చేస్తున్నాయి, ఈ సుడిగుండాలు వచ్చేస్తున్నాయి, ఈ సమస్యలు వచ్చేస్తున్నాయి, ఈ పనికి మాలిన పరిస్థితులన్నీ వచ్చేస్తున్నాయి, నేనేమైపోతానో అన్నప్పుడు అతను మునిగిపోసాగాడు, సమస్యల వలయంలో చిక్కుకోసాగాడు. మనకొచ్చిన సమస్యలను బట్టి సమస్యల వైపు చూడకుండా మన దగ్గర యేసుక్రీస్తున్నాడు, మనతో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు కనుక ఆయన వైపు చూడాలి. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటిదైనా. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకరు. చాలు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఎవరి దానియేలు? చెరపట్టబడిన యూదుడు. 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. అతను ఒక బందీ. ఆ చెరపట్టబడిన యూదుడుకి ఒక ఉద్యోగం వచ్చింది. దర్యావేషు ఆ రాజ్య పరిపాలనలో ఒక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే ఏముందాడా? ఉద్యోగం వస్తే ఏం చేశారు చూడండి, మొదటి నుంచి చూసుకుందాం. 6వ వచనం మొదటి వచనం చూడండి. 6వ అధ్యాయం. ఇష్టమైన 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకేమైంది? ఇష్టమైంది. ఈ దర్యావేషు తన రాజ్యంలో 120 మంది అధిపతుల్ని నియమించారు. వారిలో 3 ప్రధానులుగా నియమించారు. ఆ 3లో ఒకడే దానియేలు ముఖ్యుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు? 28వ వచనం చూస్తే, ఇందాక 6వ అధ్యాయం 28వ వచనం, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఒక మనిషి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఒక మనిషి వాక్యం చెప్పాలంటే, ఒక మనిషి పాట పాడాలంటే, ఒక మనిషి మందిరంలో సాపేయాలంటే, నేను మా మందిరంలో ఒక సందర్భంలో ఒక వ్యక్తుల గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఫలాని వ్యక్తి ఫలాని ప్రాంతంలో ఫలాంతి చేస్తున్నాడు. హే బాబు, ఆయన చేస్తున్నాడు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. నువ్వు అక్కడ కనీసం చీపిరి పుల్లను కూడా తీయలేవు. దేవుని ఆజ్ఞ లేనిది నువ్వు అక్కడ ఏమీ చేయలేవు. ఆ మైక్ మీద ఉంచబడిన దుమ్మును కూడా నువ్వు తోడ్చలేవు. అది దేవుని చిత్త ప్రకారం ఆయన అక్కడ చేస్తున్నాడు. ఆయన అక్కడ ఉంచాడు. తీయాలనుకుంటే దేవుడే తీసేస్తాడు. మనం బైబిల్లో పేజీని ఎలా తీసేస్తాము? అవలీలగా. దానికి ఏమైనా క్రేన్ కావాలన్నా, పొక్లిన్ కావాలన్నా, ట్రాక్టర్ కావాలన్నా ఈజీగా అవలీలకి ఇలా తీసేస్తామే. అలాగే దేవుడు తీసేస్తాడు. నీకెందుకు ఆయన వైపు ఎందుకు చూస్తున్నావు? నీకు దేవుడు బలమిచ్చిన దేవుడున్నాడు, బలమైన దేవుడున్నాడు. ఆ దేవుడి వైపు నువ్వు చూడని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేసు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. ఒక మనిషి వర్ధిల్లాలంటే, ఒక మనిషి ఒక స్థలంలో ఉండాలంటే ఏం కావాలి? ఎంతో ప్రయాస కావాలి.
ఎంతో ప్రయాస కావాలి. ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే కొన్ని రోజులు పట్టుద్ది. కొన్ని రోజులు ఎటువంటి రోజులు పట్టుద్దో తెలుసా? ఇంట్లో తింటున్నామే కానీ ఆ ఒక్క పొద్దులు అన్నట్టే ఇంట్లోకి బిడ్డ వచ్చినా, భార్య వచ్చినా, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా నువ్వు కొంచెం బయట ఉండు, ఏ విషయంలో అనని వారు వాక్యం ప్రిపేర్ అవుతున్న ఆ విషయంలో అనాల్సి వస్తుంది. నువ్వు కొంచెం బయట ఉండు, నువ్వు కొంచెం గమ్మునుండు, నువ్వు కొంచెం నా జోలికి రా మాకు, నువ్వు కొంచెం నన్ను డిస్టర్బ్ చేయి మాకు. వారు డిస్టర్బ్ చేయకుండా ఉండు నిమిత్తమే గదికి తాళాలు వేసుకొని లేకపోతే బోల్టులు పెట్టుకొని ప్రిపేర్ అయిన సమయం. అలాగే పాటలు పాడేవారు, అలాగే దేవుని ఇంట్లో సాపలేసేవారు. ప్రతి దానికి ఒక గొప్ప పని చేయి నిమిత్తము ప్రతి దానికి ఏముంటుంది? ఒక ప్రయాస ఉంటుంది, ఒక త్యాగం ఉంటుంది, ఒక క్రయధనం ఉంటుంది. ఇప్పుడు ఇతను ఎక్కడికి? ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. ఎవరైనా? దానియేలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి గల కారణం ఏంటి? ఆ ముగ్గురులో ముఖ్యుడు దానియేలు. 120 మందిని ఏర్పాటు చేస్తే దాంట్లో ముగ్గురిని ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురులో ఒకడే ఒక ముఖ్యుడిగా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంచబడ్డాడు. ఆయన బట్టి దర్యావేసు సంతోషిస్తున్నాడు. ఆ దానియేలు చేస్తున్న పనిని బట్టి ఆ దర్యావేసు రాజు ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడు. అబ్బా, మంచి దాసుడు దొరికాడు, మంచి ఉద్యోగస్తుడు దొరికాడు, మంచి వ్యక్తి దొరికాడని ఇంకా అతని మీద ఎక్కువ ప్రేమని పెంచుకుంటున్నాడు. ఇది చూసి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దానియేలు గ్రంథం నుంచే వచ్చింది. ఎక్కడ? మన మందిరాల్లోకి, ఎక్కడ? మన హృదయాల్లోకి, ఎక్కడ? మన స్వభావంలోకి, ఎక్కడికి? మనం నాశనం అయిపోయే స్థితి దాకా వచ్చిందనమాట. ఎక్కడి నుంచి? ఇది అరే ఇది బైబిల్లో కూడా ఉందా, ఇది అక్కడ కూడా ఉందా అని అనుకున్న ఇవన్నీ చదువుకునేటప్పుడు చూడండి ఏమైందంట. అక్కడున్న జనము దానియేలుని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానియేలుని తప్పుటోడుగా భావించి తప్పుటోడుగా చెప్పాలన్న, రాజుకు చెప్పాలన్న ఉద్దేశం కలిగి ఏం చేస్తున్నారు? మరి ఒకరోజు కూర్చున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. సాయంత్రం పూట చల్లపూట సాయంత్రం మీటింగ్ పెట్టుకున్నారు. ఎటువంటి మీటింగ్? ఆ దానియేలు మనకి ఎక్కడ దొరుకుతాడు? ఎటువంటి వాడిగా? తప్పుటి వాడిగా ఎక్కడ దొరుకుతాడు? చూడు, ఆ దానియేలు చేరినప్పుడు ఇలా ఉన్నాడు, ఆ తర్వాత ఇట్లున్నాడు, తర్వాత ఇట్లా. అరే అంతా మంచిగానే ఉంది. ఎవరనేది? దుష్టులు. ఎవరనేది? దుష్టులు. దుష్టులు, ధైర్యవంతులు, ఈ రెండు పదాలే మన చుట్టూ తిరుగుతుంటాయి. ఆ రెండింటిని గుర్తుంచుకోండి. అదో ఇదో ఏదో ఒకటి చెప్పేసేయండి. ఇప్పుడు ఈ జనమంతా అనుకుంటున్నప్పుడు ఎలా దొరుకుతాడు? తప్పేమన్నా దొరుకుద్దని చూసినప్పుడు అరే ఆ దుష్టులకు కూడా దానియేలు విషయంలో తప్పు దొరకట్లేదు. అయితే కొత్త ప్లాన్ ఒకటి వేద్దాం. ఏమిటి ఆ ప్లాను? అయ్యా రాజు దగ్గరికి పోదాం, దర్యావేషు దగ్గరికి. దర్యావేషు దగ్గరికి అయ్యా ఒక నెల మందము, అంటే ఒక 30 రోజుల మందము నిన్ను మాత్రమే పూజించాలి, నిన్ను మాత్రమే సేవించాలి, తప్పితే ఏ దేవుణ్ణి కానీ ఏ మనిషిని కానీ సేవించకూడదు. అటువంటి రాజ్యము, అటువంటి చట్టం ఒకటి ఏర్పాటు చేయండి చూద్దాం అని అంటే అలా ఎలా కుదురుద్ది? అలాగే చేయండి సార్ అని 4 సార్లు చెప్పబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఈ భాగం చదువుతున్నప్పుడు నాకు బైబిల్లో యేసుక్రీస్తు చివరి ఘట్టముగా ఒకటి గుర్తొచ్చింది. ఏమిటి? వారి అల్లరే చివరికి ఏమైంది? గెలిచిందంట. ఏ రీతిగా? బరబ్బాని విడుదల చేయండి, యేసుక్రీస్తుని సిలువేయండి. బరబ్బాని విడుదల చేయండి, యేసుక్రీస్తుని సిలువేయండి. ఈ కేకలే చివరికి గెలిచి యేసుక్రీస్తుని సిలువేసే కాడికి వచ్చాయి. అక్కడ వారి కేకలే గెలిచను అని ఉంది. అక్కడ న్యాయము కాదు, అన్యాయంగా వారు వేసిన ఆ కేకలే గెలిచారు. ఇప్పుడు వీరు కూడా, ఈ జనాంగం కూడా, ఈ సైన్యం, ఈ రాజ్యంలో ఉన్న జనాంగం కూడా దానియేలుకు విరుద్ధంగా దర్యావేషు దగ్గరికి పోయి అయ్యా ఒక చట్టము తీసుకొద్దాం. ఏమిటి ఆ చట్టము? ఒక నెల మందము నిన్ను పూజించాలి, నిన్ను కాకుండా వేరే దేవుణ్ణి కానీ వేరే మనిషిని కానీ పూజింపకూడదు, ఆరాధింపకూడదు. ఆ రీతిగా ఒక చట్టం ఒకటి ఏర్పాటు చేయి. ఆ రీతిగానే ఏర్పాటు చేద్దాంలే సార్ మీరు అంటున్నారు కాబట్టి ఆ రీతిగానే చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఆ రీతిగానే ఒక చట్టం వచ్చేసింది. ఆ డబ్బుకు వాయించబడింది, ఆ చాటింపు వాయించబడింది. ఏమని? అయ్యా ఇవాళ నుంచి దర్యావేషు అనే రాజునే మనం అందరం ఆరాధించాలి, దాన్ని తప్పితే వేరే దేవుణ్ణి కానీ వేరే ప్రజల్ని కానీ ఆరాధించటానికి వీల్లేదు. అట్లా ఆరాధిస్తే, వినండి, అట్లా ఆరాధిస్తే ఏమవుతుంది? అట్లా ఆరాధించిన వాణ్ణి సింహాల బోనులో వేస్తారు. సింహాల బోనులో వేసే ఒక కొత్త చట్టం ఒకటి ఈ రోజు నుంచి అమలు కాబోతుంది అని చాటింపేస్తారు. ఆ చాటింపు ఎవరు విన్నారు? అందరూ విన్నారు.
ఎవరు విన్నారు? అందరూ. ఆయన ఏదో మారుమూల దొడ్లోకి పోయి మారుమూల ప్రాంతాల్లోకి పోయి వేసేది కాదు. ఇది రాజు దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ కాబట్టి ఇది నడి రోడ్డు మీద లేకపోతే బహిరంగ సభల్లో ప్రతి మనిషి వినేటట్టుగా, ప్రతి మనిషికి తెలిసి వచ్చేటట్టుగా చాటింపు ప్రకటింపబడింది. ఇప్పుడు ఆ చాటింపు ఎవరు విన్నారు? ఆ దేశ ప్రజలంతా విన్నారు. వారితో పాటు దానియేలు కూడా విన్నాడు. వారితో పాటు దానియేలు కూడా విన్నాడు. దానియేలు విని ఏం చేశాడు? ఇదంతా ఇది మనుషులు వేసే చాటింపు, ఇది మనుషులకు మొక్కే చాటింపు. నేను అలా చేయను. నా దేవునికి నేను ముమ్మారు ప్రార్థన చేయాలి, ప్రతి దినము ప్రార్థన చేయాలి, ముమ్మారు నేను ప్రార్థన చేయాలని అని తన రూమ్కి వెళ్ళి యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి ఏం చేశాడు? ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఎప్పుడు? చాటింపు వినబడిన తర్వాత, చాటింపు వచ్చిన తర్వాత, రాజు చట్టం అమలైన తర్వాత అతను దాన్ని లెక్క చేయకుండా, దానియేలు దాన్ని లెక్క చేయకుండా ఏం చేస్తున్నాడు? యెరూషలేము గుమ్మం వైపు కిటికీలు తీసి ఆరాధన చేస్తున్నాడు. నన్ను ఆదుకో, నన్ను కాపాడు, ఈ రాజ్యాన్ని కాపాడు అని తన ప్రార్థన, అని తన ఆరాధన ఆడ ఉంది. ఇప్పుడు ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని ఎవరు చూశారు? ఆ సందర్భాన్ని ఎవరు చూశారు? దుష్టులు చూశారు. ఇంకెవరు చూస్తారు? దుష్టులు చూశారు. దుష్టులు చూసి ఆ వర్తమానాన్ని రాజు దగ్గర తీసిపోయారు. రాజు దగ్గర తీసిపోయి, రాజా ఇదిగో నువ్వైతే ఒక చాటింపు వేయించావు కదా, ఒక నెల రోజులు, ఒక 30 రోజులు మందము ఎవరిని పూజించకూడదు, ఆరాధించకూడదు, రాజుని ఆరాధించాలని వేశారు కదా. వేశాము. అయితే ఒకడు మన మాట వినకుండా తన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎవరయ్యా అతను? దానియేలు. స్టన్ అయిపోయాడు దర్యావేషు రాజు. ఎందుకంటే దానియేలు ఒక సింపతిని సంపాదించుకున్నాడు దర్యావేషు దగ్గర, ఒక మంచివాడిగా సంపాదించుకున్నాడు, ఒక మంచివాడిగా గుర్తింపు ఉంది. అరే దానియేలు ఈ పని చేశాడా? అది సరే, ఏమో లేకపోతే పోనీలే, వదిలేయండి అనే కాడికి వచ్చేసరికి దర్యావేషు అన్న మాటను బట్టి వీళ్ళందరూ అదెట్లా కుదురుద్దు ప్రభు, నీ రాజ్యం ఏదో నీ అదేంది ఉంగరము ముద్ర కూడా వేశాము, అందుకని ఇప్పుడు అది మిస్ అయిపోతే ఇక నుంచి ప్రతిదీ నీ మాట వినకుండా అయిపోతారు, అది కుదరదు. ఇప్పుడు ఈ ఆజ్ఞని మీరినందుకు వాడికి శిక్ష పడాల్సిందే, అతనికి శిక్ష పడాల్సిందే, అతన్ని సింహాల బోనులో వేయాల్సిందే. సర్లే అలాగే చేద్దాం. ఇష్టం లేకపోయినా అతను ఒప్పుకున్నాడు. ఎవరిని బట్టి? వీరి కేకల్ని బట్టి ఒప్పుకొని ఆ సింహాల బోనులో వేసేటప్పుడు అంటున్నాడు, అయ్యా దానియేలు, నేను నిన్ను కాపాడలేకపోయాను, నిన్ను రక్షించడానికి నీ దేవుడే సమర్థుడు, నీ దేవుడే నిన్ను కాపాడాలి. పో, ఎక్కడికి? సింహాల గుహలోకి పో. ఇప్పుడు ఆ సింహాల గుహలోకి దానియేలుని పంపించినప్పుడు ఆ గుహకి ఎంట్రన్స్ ఒక బండను కూడా ఏర్పాటు చేసి దానికి కూడా ఒక సీల్ వేశారు. ఆనాడు గెత్సేమనే తోటలో, లేకపోతే ఆనాడు సమాధి తోటలో యేసుక్రీస్తుని లోపల పెట్టి మళ్ళీ యేసుక్రీస్తు చెప్పిన విధంగా బయటకు వస్తాడేమో అని ఒక రాయి పెట్టి దాన్ని చైన్లతో కట్టేసి దానికి ఒక రాజముద్ర వేశారు. అంతకన్నా గట్టిగా అలాంటి గట్టి బందోబస్తు చేశారు దానియేలు గుహ చుట్టూ. ఇప్పుడు ఆ రాత్రి అంతా అలా గడిచిపోయింది. ఈ దుష్టులు ఏం చేస్తున్నారు? ఇక అయిపోయింది. ఏమైపోయింది? పీడ ఎరగడైపోయింది. ఇప్పుడు ఈ రాజ్యంలో మనమే హీరోలు, మనం చెప్పిందే వేదం, మనం చూసిందే వినోదం అనుకుంటూ వీళ్ళు సంతోషంగా విందులు చేసుకుంటున్నారు. రాజుకు మాత్రం ఆ రోజు నిద్ర పట్టలేదంట. రాజుకు మాత్రం ఆ రోజు నిద్ర పట్టలేదు. అతను భోజనం చేయలేదు, అతను మ్యూజిక్ వినలేదు, పాటలు వినలేదు, సంగీతం వినలేదు. మౌనిగా తన రూమ్లో పోయి పడుకోలేదు, నిద్రపోలేదు, నిద్ర పట్టలేదు. తెల్లవారుతుండగా దుఃఖముఖంతో ఎవరు? దర్యావేషు రాజు ఆ గుహ దగ్గరకు వచ్చాడు. గుహ దగ్గరకు వచ్చి, దానియేలు, నిన్ను నీ దేవుడు రక్షించనా, కాపాడా? ఎక్కడున్నావు? అయ్యా నేను క్షేమంగానే ఉన్నాను, అయ్యా నేను ఇక్కడనే ఉన్నాను. బయటకు వస్తూ అతను సంతోషంగా మాట్లాడుతున్నమాట. అయ్యా నేను నా దేవుడి పట్ల యథార్థంగా ఉన్నాను, నా దేవుడి పట్ల నీతిగా ఉన్నాను, నా దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాను, కాబట్టి ఆ సింహాల నోర్లు ముంచాడు నా దేవుడు అని సాక్ష్యం చెబుతాడు. ఇప్పుడు దర్యావేషు ఏం చేయాలి? ఇతన్ని అన్యాయంగా లోపలేశారు. ఎక్కడ? అన్యాయంగా లోపలేశారు. నాది అక్కడ ఉంది. అన్యాయంగా లోపలేశారు కాబట్టి అప్పుడుండే రూల్ బాగుంది. నాకు ఇప్పుడు కూడా అటువంటి రూల్ రావాలని నేను అప్పుడప్పుడు అనుకుంటాను. ఎటువంటిది? అక్రమ కేసులు ఒకటి పెడతారు. అక్రమ కేసులు పోలీస్ స్టేషన్లో. ఎక్స్క్యూజ్ మీ,
పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెడతారు. అక్రమ కేసులు పెట్టినప్పుడు అది నిర్ధారణ, నేను దొంగను అనుకోండి, దొంగని ఒక ఆయన పెట్టిండు, నేను దొంగని కాదని నిర్ధారణ అయినప్పుడు వాడు తప్పుడు అభియోగం మోపినందుకు వాడికి కూడా శిక్ష ఉండాలి. అటువంటి చట్టం ఒకటి తెస్తేనే అది కరెక్ట్ అయింది. లేకపోతే పోలీస్ స్టేషన్లో రోజుకు 10 కేసులు, తప్పుడు కేసులు, ఎట్ట చూసినా అట్ట చూసినా, నచ్చినా నచ్చకపోయినా ఒక 1000 రూపాయలు ఆయనకి ఇచ్చేసి నానా విధాలుగా నానా మనుషుల మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దర్యావేషు ఆ దానియేలు బయటకు వచ్చినాక చూసి ఏమంటున్నాడు, దానియేలుని ఎవరైతే తప్పుడు అభియోగం దానియేలు మీద మోపారో ఆ దుష్టుల్ని తీసుకురండి. ఆ దుష్టుల్ని తీసుకొస్తే ఏం చేశారు, ఆ దుష్టుల్ని అదే బోన్లో నెట్టివేశాడు. వింటున్నారా? అదే బోన్లో నెట్టివేశాడు. ఆ నెట్టివేస్తే ఏమైంది, ఆ సింహాలు అప్పటిదాకా నోర్లు మూసుకున్న ఆ సింహాలు ఆ దుష్టుల లోపలికి రాంగలోనే ఏమైంది, నోర్లు తెరిచి వారిని తినివేశాయి. వారి ఎముకలనంట ఎలా చేశాయి, తుక్కుగా చేసేయంట, నవిలి పడేసేయంట, ఆకలి తీరేటట్టుగా తినేసేయంట, బేవమనేటట్టుగా తినేసేయంట. అప్పటిదాకా ముట్టుకోలేదు, మేము మనిషి మాంసం తినము, మేము ఈ దానియేలుని తినమని బుద్ధిగా రాత్రంతా కూర్చున్నారు. కానీ పొద్దున్నే లేచేసరికి వీరు దాంట్లోకి రాంగలోనే అబ్బా మనకు మంచి ఆహారం వచ్చేసింది, మనకు మంచి నరమాంసం వచ్చేసిందని ఆ సింహాలు వారి మీద పడి పీక్కొని తిన్నట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు. చూడండి, ఇప్పుడు ఎవరు నిలబడ్డారు, ఎక్కడ నిలబడ్డారు? దానియేలు నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? సింహాల బోనులో నిలబడ్డాడు. సింహాల బోనులో కూర్చున్నాడు, సింహాల బోనులో పడుకున్నాడు. తనకేంటి, నాకేం కాదు అని ఆ యెరూషలేము వైపు కిటికీలు తీసి ఏ రీతిగా అయితే ఉన్నాడో, ఏ రీతిగా ఉన్నాడు అక్కడ, ఏ రీతిగా ఉన్నాడు, ఆరాధన చేస్తున్నాడు, ఏ రీతిగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అదే రీతిగా సింహాల బోనులో కూడా. ఇప్పుడు సౌలు ఫిలోమోనికి ఒక లెటర్ రాస్తాడు, ఒక పత్రిక రాస్తాడు. ఏమని, ఇగో బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము గురించి నీకు, ఓ ఫిలోమోను నీకు లెటర్ రాస్తున్నా. ఎవరయ్యా, ఏందయ్యా నీ లెటర్ భావం ఏంటి? ఇతను నేను బంధకంలో కనిన నా కుమారుడు, బంధకంలో నేను కని నా కుమారుడు. అరే బంధకంలో నువ్వుంటే నీ కుమారుడు ఎలా పుట్టాడు? ఇది శారీరక సంబంధమైన కుమారత్వం కాదు, ఆత్మీయ సంబంధమైన కుమారత్వము. ఆత్మీయ సంబంధమైన కుమారుడు అంటే నేను ఇతన్ని రక్షించుకున్నాను, పరిశుద్ధ మాటలు చెప్పాను, సువార్తను చెప్పాను, యేసుక్రీస్తు లోకరక్షకుడని ఇతను చెప్పాను, ఇతను నమ్మాడు, బాప్టిజం తీసుకున్నాడు, ఇదిగో ఇప్పుడు ఇతను బయటకు వస్తున్నాడు. అంతకు ముందేం జరిగిందో తెలుసా? అంతకు ముందేం జరిగిందో తెలుసా? పౌలు బయట సువార్త చేస్తుంటే అతన్ని తీసి లోపలేశారు. ఆగిందా ఆ ఉద్యమం, ఆగిందా పోరాటము, ఆపాడా? అయ్యో దొంగతనం చేశాను కదా, ఒక దెబ్బ కొట్టాడు, ఎస్ఐ గారు లోపలేశాడు, కానిస్టేబుల్ వచ్చినా వెనక నిలబడ్డాడు, కానిస్టేబుల్ పర్సు కొట్టేస్తా అని అనుకుంటాడు ఎవడన్నా? ఆ దొంగ చెరసాల్లో ఉండి నా వృత్తి దొంగ కదా, నేను ఆ పర్సు కొట్టేస్తా, పర్సు నాకు అవుపడుతుంది అనుకుంటాడు. నేను ఇప్పటికే దొంగతనం చేశాను, ఇప్పటికే నేను నేరస్తుడిగా ఉంచబడ్డాను, ఇప్పుడే నా మీద ఒక నెల జైలు శిక్ష అయిపోయింది కనుక నేను మళ్ళీ దొంగతనం చేయనని మారతాడు. అయితే పౌలైతే అలా మారలేదు. బయటుంటే సువార్త చేస్తుండు, బయటుంటే డిస్టర్బ్ చేస్తుంటే దుష్టుడు ఏం చేశాడు, చెరసాల్లో పడేశాడు. చెరసాల్లోకి ఒక రక్షణ లేనివాడు ఎవరొచ్చారు, ఒనేసిము వచ్చాడు. ఒనేసిము వచ్చినప్పుడు బాబు ఎక్కడి నుంచి వస్తున్నా? అయ్యా నేను పాపం చేసి వచ్చాను, లేకపోతే దొంగతనం చేసి వచ్చాను, లేకపోతే నానా పరిస్థితులు గుండా వచ్చాను. అయితే నువ్వు రా, ఇక్కడ కూర్చో, నువ్వు ఇలా ఉండు, ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు నీ నా పాపాలని కడుగు నిమిత్తమైన కలువరి సెలవులో బలైపోయాడు. అవునా, నేను నమ్ముకుంటానయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు దారిలో, నీ దారిలో నేను వెళ్తానయ్యా. అయితే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావా? ఈరోజు నీది రిలీజా? రిలీజే సార్, నేను వెళ్తాను. అయితే నేను ఎక్కడుండాలో నాకు తెలియదు, నాకు మార్గం తెలియదు, నాకు బయటికి వెళ్తే మళ్ళీ దొంగల గుహలే తెలుసు, దొంగల స్వవాసమే తెలుసు, అందుకని ఆ దొంగల దగ్గరికి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే ఉండు, మావాడు ఉన్నాడు, ఫిలోమోన్ ఉన్నాడు, ఆ ఫిలోమోన్కి ఒక లెటర్ రాస్తే ఈ లెటర్ తీసుకుని అతనికి ఇచ్చేసి. అంటే ఉద్యమం ఆపలేదు, అతను పోరాటం ఆపలేదు, అతని వాడుక ఆపలేదు. ఇప్పుడు ఎక్కడ ఆపాము, ఎందుకు చెప్పాము ఈ మాదిరి? దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తీశాడు, యెరూషలేము వైపు కిటికీలు తీసి ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. గుహలో ఏం చేసి ఉంటాడు?
వామ్మో పెద్ద పులులు ఎన్నున్నాయో, వామ్మో సింహాలు ఎన్నున్నాయో, వామ్మో ఈ నన్ను పీక్క తింటాయో, ఈ నైటో రేపు ఎప్పుడు నన్ను ఆగం చేస్తే నన్ను చంపేస్తాయి అనుకున్నాడా? అనుకోలేదు. ఆరాధన చేస్తున్నాడు. అక్కడ కూడా ప్రార్థన. మనం ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పనక్కర్లేదు, అటు రాయబడాల్సిన అవసరం లేదు. దానియేలు నిత్యము చేసేది, ముమ్మారు చేసేది ఏమిటయ్యా? తనకు ప్రాణం ఉన్నంత వరకు తను చేసేది ఏమిటయ్యా? ప్రార్థనే, ఆరాధనే. దాంతో సింహాల నోరులు ఏమయ్యాయి? మూయబడ్డాయి. ఇప్పుడు వీళ్ళు దుష్టులు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చినప్పుడు దానియేలు లోనికి వచ్చినప్పుడు ఏం చేయలేదు, మనం ఇంతమంది ఉన్నాం, మనం ఇంతమందిని చూసి అవి కూడా ఏం చేయలే అనుకున్నారేమో. వారు లోపలికి వచ్చిన వెంటనే వారి మీద పడ్డాయి, ఎముకలతో సహా పిండి పిండి చేశాయి. ఇప్పుడు ఏమైంది? నీతిమంతుడు ఎలా నిలబడ్డాడు? ధైర్యముగా నిలబడ్డాడు. దుష్టుడు ఏం చేశాడు? ఎవరు తరుముకుండానే పారిపోయాడు. మనము నీతిమంతులమేనా? మనము నీతిమంతులమేనా? అగో పేతురు పడిపోయినట్టుగా ఆ యేసుతో ఉండిన వాడవు కదా నువ్వు అంటే, కాదు, ఆ యేసు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒట్లు పెట్టుకునే కాడికి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒక సమయంలో ఉండుంటాం. మనకన్నా సీనియర్, మనకన్నా పెద్ద భక్తిపరుడు, మనకన్నా పెద్ద ఉన్నత స్థానంలో ఉంటున్న పేతురికి అటువంటి పరిస్థితి వచ్చిందంటే నీకు నాకు ఎందుకు రాలేదు? నాకు వచ్చిందని నేను చెబుతున్నాను, నాకు వచ్చిందని నేను చెప్పగలుగుతున్నాను. మనందరం చెప్పగలగాలి, ఎందుకంటే పడిపోయాం కాబట్టి, ఎందుకంటే అటువంటి స్థితి వచ్చింది కాబట్టి. ఎక్కడా? ఏదో ఒక సమయంలో ఇంటికాడనో, పక్కనో, రోడ్డు మీదనో, మందిరంలోనో, దేవుని దగ్గరనో ఎక్కడనో ముమ్మారు ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయనకు ఉద్యోగం లేదా? ఉద్యోగం లేదా? భార్య లేదా? పిల్లలు లేరా? ఎందుకు ఇంకా ప్రార్థన? కారు లేదా? రాజు ఆజ్ఞ లేదా? రాజు సన్నిధి లేదా? రాజు దయ లేదా? పోనీ రాజు ఏమన్నా పక్షపాత బుద్ధితో చూస్తున్నాడా? అయ్యా రాజు మంచి బుద్ధి అయ్యా, రాజుకి నన్ను కనికరించేటట్టుగా, నా మీద జాలి చూపేటట్టుగా, నన్ను నేనేం చేసినా తిడుతుండు కాబట్టి రాజుకు మంచి బుద్ధి అని ఏం చేయలేదు ఆయన. ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు రాజు మంచిగానే చూసుకో. మరి ఎందుకోసం ప్రార్థన? ఎవరైతే ఉన్నారో, ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారి కోసం ఆయన ప్రార్థన. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో వారి గురించి ఆరాధన అనేది, ప్రార్థన అనేది ఆయన తపన మొత్తము వాటి గురించే ఉండేది. కనుక ఆ సింహాల బోన్లో పోయి కూడా ఆయన అదే రీతిగా ప్రార్థన చేశాడు, అదే రీతిగా ఆరాధన చేశాడు. అందుకని ఆ సింహాలు గ్రహించాయి. ఆ సింహాలు ఏమని గ్రహించుంటాయి? అరే మనల్ని సృష్టించిన యెహోవాకి ఈయన దాసుడు, మనల్ని ఏర్పాటు చేసిన ఆ దైవజనుడికి, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఈయన దాసుడు కనుక ఇతన్ని ముట్టుకోవద్దు, ఇతన్ని ముట్టుకొని మనము పాపము చేయొద్దు అని ఆ సింహాలు అనుకొని నోర్లు మూసుకున్నాయి. దుష్టుడు ఎవరు తరుముకుండానే పారిపోయాడు అన్నదానికన్నా నాశనం అయిపోయాడు. నీతిమంతుడు మాత్రము యథార్థంగా నిలబడ్డాడు. అతను ఒక నీతిమంతుడు కనుక 120 మంది, ముగ్గురులో ఒకడు ముఖ్యుడు. ఆ ముఖ్యుడే దానియేలు. దర్యావేషుకి ఇష్టమైన వాడు, దర్యావేషు ప్రేమించువాడు. చూడండి ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. క్షమించండి, 7వ అధ్యాయము 10వ వచనం. చాలు చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం. తర్వాత మొర్దెకై, అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. తర్వాత 9వ అధ్యాయం 14వ వచనం చూడండి.
ఎవరంట? హామాను యొక్క 10 మంది కుమారులు. చూడండి, ఇక్కడ 10వ వచనంలో ఏం చూసాము? 7వ అధ్యాయం 10వ వచనంలో, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరి తీసిరి. తర్వాత అంతకుముందు ఏముంటుంది? 6:12లో, అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఒక చోట అవమానం ఉంది, ఒక చోట ఉరి ఉంది, ఒక చోట తన 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడ్డారు, చచ్చిపోయారు. వాస్తవానికి ఎస్తేరు గ్రంథము లేడీ ఓరియంటెడ్ అధ్యాయము, అంతే కదా? లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి కదా, అలాగే లేడీ ఓరియంటెడ్. ఈ అధ్యాయంలో హీరో ఎవరయ్యానంటే ఎస్తేరు, అంతే కదా? ఎస్తేరును బట్టే ఈ అధ్యాయం పుట్టింది. అయితే మన భాగంలో ఎస్తేరు కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న సమయాన్ని బట్టి ఎస్తేరు కాదు. ఎవరు? మొర్దెకై. హామాను కాదు, మొర్దెకై. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అయితే హామాను, చూడంండి, చదవండి. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. ఆ తర్వాత హామాను మొర్దెకైకి ఏర్పాటు చేసిన ఆ ఉరికొయ్య మీదనే హామాను ఉరి తీయబడిను. అంతేకాకుండా తన 10 మంది పిల్లల్ని కూడా అలాగే కోల్పోయాడు. ఇక అతనే పోయినాక పిల్లలు పెళ్ళం పోతే ఏముంటుందిలే కానీ. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే వాడు ఒక దుష్టుడు. ఆ దుష్టత్వంతో ఇప్పుడు తను నష్టపోయాడు, తన ఇంటి వారిని నష్టపోయాడు, తన బంగారపు ఆధిపత్యం ఇచ్చే ఉంగరము, రాజముద్ర కలిగిన ఉంగరాన్ని కోల్పోయాడు, తన ఇంటిని కోల్పోయాడు. ఎందుకు? ఉట్టుట్టి ఈర్ష్యతో. చూడండి, ఇక్కడ చూడండి, 6వ అధ్యాయము, క్షమించండి, ఈ మొర్దెకై అనేవాడు యూదులలో బంధింపబడినవాడు. ఇతను కూడా ఒక యూదుడు, ఇతను కూడా ఒక బందీ. అయితే ఏమైంది? ఇక్కడ ఎవరు రాజు పేరు? ఈ రాజు ఎవరు? ఆగండి చెబుతా. అహస్వేరోషు రాజు. ఎస్తేరు గ్రంథంలో ఉన్న రాజు అహస్వేరోషు రాజు. ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఈ రాజు ఒకరోజు ఒక విందు చేయాలని పూనుకున్నాడు. ఒక విందు తన దగ్గరున్న రాజులందరికీ, తన దగ్గరున్న అధిపతులందరికీ, తన దగ్గరున్న పెద్దలందరికీ ఒక మంచి బ్రహ్మాండమైన విందు. ఏది నువ్వు నేను ఇచ్చినట్టు కాదు, ఆ విందు బ్రహ్మాండమైనది. ఎవరికి ఏమి తక్కువ కాకుండా అది తీసుకోండి, తిండే కానీ ఇంకోటే కానీ ఆ రీతిగా ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా జరుగుతుంది. అది కొన్ని దినముల నుంచి జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఈ సమయంలో ఏం వచ్చింది? అతనికి ఆ రాజుకు ఒక ఆలోచన ఏమొచ్చింది? వీరందరికీ ఎవరికి? వచ్చిన అతిథులందరికీ నా భార్య అందాన్ని చూపెట్టాలి, నా భార్య అందాన్ని, వస్తీకి అందాన్ని చూపెట్టాలి. ఇప్పుడు మనకున్నాడు కదా, ఇప్పుడు ఎవరు? పిఎం గారు. ఆ పిఎం కన్నా ముందు పిఎం, ఆ పిఎం కన్నా ముందు పిఎం అనుకుంటా. నేను చెప్తే మీకు అర్థమైంది. మా దగ్గర ఈ బలగాలు ఉన్నాయి, ఈ సైన్యం ఉంది, ఇన్ని పిరంగులున్నాయి, ఇన్ని నాటు బాంబులు ఉన్నాయని గాల్లోకి ఎగరేసి పేల్చి చూపెట్టిన సంగతికి తెలుసు కదా ఆ వార్త. సైలెంట్గా ఉందంటే తెలియదు. అయితే ప్రధానమంత్రి ఏం చేశారు? ఈయనకన్నా ముందున్న ప్రధానమంత్రి ఏం చేశాడంటే, శత్రువుల్ని బెదిరించు నిమిత్తము నా బలగం ఇది, మాతో వస్తారా, మీరు ఓడిపోతారని హెచ్చరికగా గాల్లోకి ఎగరేసి చూపెట్టారు కొన్ని ఆయుధాలని, కొన్ని విప్పల్ని, కొన్ని రాకెట్లని. దాన్ని చూసి వాళ్ళు దడుచుకొని యుద్ధం వద్దనుకొని వెళ్ళిపోయారు. అప్పట్లో జరిగింది. ఇది ఎప్పుడు? ఒక 20 సంవత్సరాల క్రితం మాట. ఈయన ఇప్పటికే 10 సంవత్సరాలు దాటింది కదా. ఇప్పుడు ఆ రీతిగా ఈ పిఎం గొప్పతనం తెలుసు, ఎదుటోడికి శత్రువుకు తెలుసు నిమిత్తము అతను ఏర్పాటు చేసుకున్నది ఆ కార్యము. అయితే ఈ రాజు కూడా ఆ విందుకు వచ్చిన వాళ్ళందరికీ నా గొప్పతనము, నా భార్య గొప్పతనం, నా భార్య ఎంత అందంగా ఉంటుందో చూడు, నా భార్య చూడు అని నా భార్యను చూపెట్టాలన్న ఉద్దేశం కలిగి ఆ భార్యను తీసుకొని రండి పలానా దగ్గరికి, పలానా ప్రాంతం కంటే ఆ భార్య కూడా నేను రానని నిరాకరించినప్పుడు రాజు కోపం వచ్చి, అయితే ఈ భార్యని తీసేసి ఇంకో రాణిని ఇక్కడ ఏర్పాటు చేద్దామని ఆ భార్యకు వస్తీకి బదులు ఇంకొక రాణిని ఏర్పాటు చేయ నిమిత్తము సర్చింగ్ మొదలుపెట్టాడు.
సర్చింగ్ మొదలుపెట్టి ఎక్కడెక్కడైతే ఏ ఊర్లో అయితే ఆడపిల్లలు ఉన్నారో, రానికి అర్హులైన వారు ఉన్నారు, వాళ్ళందరినీ తోడుకొని రండి, వాళ్ళందరినీ ఒక రోజు ఇంటర్వ్యూ పెట్టేస్తాను, ఇంటర్వ్యూ పెట్టేసి నాకు నచ్చిన దాన్ని నేను రాణిగా ఎంచుకుంటాను అని ఆ రోజు ఉన్న సమాచారం ప్రకారం, ఆ రోజున్న ఆజ్ఞ ప్రకారం, ఆ రోజున్న చట్టం ప్రకారం ఆయన ప్రకటించారు. అందరినీ తీసుకొని వస్తున్నారు. దాంట్లో దొరికిన ఒక వ్యక్తి ఎవరు? ఎస్తేరు. దాంట్లో దొరికిన ఒక అమ్మాయి ఎస్తేరు. ఆ ఎస్తేరుకి ఒక తోక ఎవరు? మొర్దెకై. ఆ మొర్దెకై కూడా తేబడినాక సరే అందరినీ పరీక్షించాడు. ఒక ఆమె ఎట్ట చూస్తుంది, ఒక ఆమె ఎట్ట చూస్తుంది, ఒక ఆమె ఇలా చూస్తుంది, ఒక ఆమె లిప్స్టిక్ పెట్టుకుంది. నథింగ్, ఇవన్నీ నాకొద్దు. ఎవరు? దీనురాలుగా ఉన్నదస్తా అని దీనురాలుగా ఉన్న ఎస్తేర్ని తీసుకొచ్చుకున్నాడు, రాణిగా పెట్టుకున్నాడు. సరే రాణి ఆజ్ఞ ప్రకారము, అయ్యా నాకు పలానోడున్నాడు, నాకు అన్నయ్య వరుస అవుతాడు, నాకు తండ్రిలాగా చూసుకుంటున్నాడు, అతన్ని తీసుకొచ్చి ఎలా ద్వారపాలకుడిగా పెట్టిస్తాం. అలాగే సార్ ఇక్కడ ఈ గుమ్మ ఉంది కదా, ఆ గుమ్మ ముందు ఒక స్టూల్ ఉంది కదా, ఆ స్టూల్ మీద కూర్చునే ఉద్యోగము, ఎవడు లోనికి వస్తున్నాడో, ఎవడు బయటికి వెళ్తున్నాడో, వాడు ఏం తీసుకెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో చూసి పరీక్షించి పంపించాలి. అటువంటి ఉద్యోగం మొర్దెకైకి ఇద్దామని ఆ ఉద్యోగం నిమిత్తం అతను అలా కూర్చున్నాడు. ఇలా జరుగుతుంది. కొన్నాళ్ళకేమైంది, హామానుకి ఒక ఘనత వచ్చింది. బోరు కొడుతుందా? హామానుకి ఒక ఘనత వచ్చింది. హామానుకి ఒక ఘనత. రాజు దగ్గర ఏ కార్యం చేశాడో, ఏ మంచి కార్యం చేశాడో ఆ రాజు మెచ్చుకొని, హామాను నువ్వు ఇట్లా, నువ్వు ఆడ కూర్చోటానికి వీల్లేదు, నువ్వు ఎక్కడో కూర్చోటానికి వీల్లేదు, నా కుర్చీ పక్కనే కూర్చొని అతన్ని ఘనపరిచి ఆ రాజు ఉండు స్థలంలోనే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు జనమంతా? ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలంతా ఏం చేస్తున్నారు? రాజుకు నమస్తే పెడుతున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా జరిగేది అది కామన్గా జరిగేది. రాజుకు నమస్తే పెడుతున్నారు రోజు. అవుపడ్డప్పుడల్లా రాజుతో పాటు హామాను కూడా పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? రాజుతో పాటు కొంచెం తక్కువ వాడిగా ఉంచబడ్డాడు. సమానంగా కాకపోయినప్పటికీ కొంచెం తక్కువ వాడిగా ఉంచబడ్డాడు. ఆ పక్కనే కుర్చీ వేసుకొని కూర్చుంటున్నాడు. ఇప్పుడు రాజు ఏ కార్యం చేయాలన్నా హామాను అడిగి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో హామాను ఉంచబడ్డాడు. ఇప్పుడు అందరూ నమస్తే ఎవరికి? హామానుకు పెడుతున్నారు, వంగుతున్నారు, సాష్టాంగ పెడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. కానీ అదే గుమ్మంలోకి హామాను చాలాసార్లు వస్తున్నాడు, పోతున్నాడు. ఒక వ్యక్తి మాత్రము నమస్కరించట్లేదు. వంగకయ్యు నమస్కరించట్లేదు. హామాను చూస్తున్నాడు, ఇట్లా మిరిమిరి గుడ్లు వేసుకొని చూస్తున్నాడు. అరే ఇప్పుడు పెడతాడు, అరే చూడలేదేమో, మళ్ళీ పోదాం లోపలికి. మళ్ళీ పోయినా నమస్కారం పెట్టట్లేదు, అదే కుర్చీ మీద కూర్చున్నాడు. అరే చూడలేదేమో, ఆయన పేపర్ చదువుతున్నాడు, మళ్ళీ పోదామని మళ్ళీ అలా 4-5 రౌండ్లు వేసినా నమస్తే పెట్టట్లేదు. ఇప్పుడు అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జనమంతా, ఎందుకయ్యా ఆయనకు ఒక నమస్తే పెడితే వెళ్ళిపోతాడు కదా, ఆయనకు నమస్తే పెట్టరాదు అని ఆయన అన్నప్పుడు ఆ మొర్దెకై ఏమంటాడు? నేను యూదుడను కనుక ఈ మనిషికి నేను నమస్కరించను, సాష్టాంగ పడను. నేను నా దేవుడికే ఆనాడు దానియేలు పెట్టినట్టుగా, ఆనాడు దానియేలు ప్రార్థన చేసినట్టుగా, ఆనాడు దానియేలు వంగి నా సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా నేను కూడా యూదుడను. దానియేలు యూదుడే, నేను యూదుడను. నా గోత్రం నుంచి ఏం రావాలి? యూదా గోత్రం నుంచి ఏమి రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తే రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నా గోత్రం నుంచే యేసుక్రీస్తు రావాలి. కాబట్టి నేను నీతిగా ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలి. అతను ఒక్కసారి కాదు కదా, 100 సార్లు తిరిగిన నేను నమస్తే పెట్టను. అటు తిరిగి ఇటు తిరిగి ఈ విషయం ఎక్కడ తెలిసింది? హామానుకు తెలిసిపోయింది. ఏంది? నాకు నమస్తే పెట్టడంట. నేను ఇన్ని రోజులు అతను చూడక పెట్టట్లేదేమో అనుకున్నా, అతను ఏదో పని మీద ఉండి పెట్టట్లేదేమో అనుకుంటున్నా, కానీ ప్రత్యేకంగా కావాలని నమస్తే పెట్టట్లేదా? వీడిని ఎలాగైనా చంపేయాలి. వీడిని ఒక్కనే కాదు, వీడి జాతి అయిన యూదా జనాంగాన్ని మొత్తాన్ని చంపేయాలి. అది నా ప్రతీకారము. ఒక్కరిని చంపితే అది పెద్ద విశేషం ఏమిటి? వీడి గోత్రాన్ని మొత్తాన్ని చంపేద్దామన్న ఆలోచన కలిగి ఒకరోజు ఏం చేశాడు? అర్ధరాత్రి పూట రాజు గుమ్మంలో అటు ఇటు తారట్లాడుతుంటే అదే రోజు రాజుకు నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టకపోతే రాజ్య సమాచారము రాయబడే ఒక
ఆ డైరీ ఒకటి తీసుకురండి రా బాబు అని ఆ డైరీ ఒకటి తెచ్చారు. ఆ డైరీ తీసుకొచ్చారు. ఆ డైరీ తెచ్చినప్పుడు ఆ డైరీలో రాజుగారు చూస్తున్నారు, ఎలాగ నిద్రపోయేది లేదు, ఇప్పుడు నిద్ర రావట్లేదు, కాసేపు ఇదన్నా చూద్దామని. మనకి ఎప్పుడైనా నిద్ర రాకపోతే బోరు కొడితే బైబిల్ తీసి చదివినట్టుగా ఆయన ఆ రాజ్య సమాచారం రాయబడి ఆ బుక్కుని తీసి చదువుతున్నాడు. పలాని ఏప్రిల్ నెల, పలాని జూన్ నెల, పలాని 13వ తారీఖు జరిగింది, అది జరిగింది, ఓకే. ఇదేమిటి, రాజును చంపుటకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వస్తే ఎవరిని ఆ మోర్దెకై చూశాడు, వాళ్ళని అడ్డగించాడు, వాళ్ళని నా దృష్టికి తీసుకొచ్చారు, నేను తీసుకుపోయి వాళ్ళని ఉరేశానని రాయబడి ఉంది. మంచిది, అవును, కరెక్ట్, ఇది పలానా రోజు జరిగింది, అవును. కానీ ఎందు నిమిత్తము రాజుని ఏది కాపాడినందుకు మోర్దెకైకి ఏమన్నా ఘనత లభించనా, ఏమన్నా గిఫ్ట్ దొరికినా అని ఆలోచిస్తే నెక్స్ట్ పేజీలో లేదు, కింద లేదు. అరే ఏమిటి, వాళ్ళు అంటారు, అయ్యా ఎక్కడ ఇదేమి రాయబడలేదు సార్, నాకు కూడా తెలియదు. నా పక్కన వాళ్ళు అన్నప్పుడు, అయ్యా బయట ఎవడో తిరుగుతున్నాడయ్యా, అయితే వాడిని అర్జెంటుకు పిలవండి. ఎవడాయన? హామాను అనుకుంటున్నాడు. ఇప్పుడు అర్ధరాత్రి పూట రాజు ప్రశాంతంగా ఉన్నాడు, ఇప్పుడు యూదుల గురించి మోర్దెకై గురించి చెప్పి వాళ్ళని నాశనం చేస్తా. ఎక్కడ? నేను ఏర్పాటు చేసిన ఉరికొయ్య ఒకటి ఉంది కదా, ఆ ఉరికొయ్య మీద వారిని నేను ఈరోజు ఉరిదీచేస్తా. ఇప్పుడు మంచి అవకాశం వచ్చేసింది, ఇప్పుడు యూదుల నాశనం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా హామాను, రాజుకి మేలు చేసిన వారికి రాజు అభిషేకించాలి, లేకపోతే రాజు ఘనపరచాలి, ఏ రీతిగా ఉంటుంది? అయ్యా ఏముందయ్యా, రాజు వేసుకుని ఆ కిరీటం పెట్టుకోవాలి, రాజు ధరించి ఆ బట్టలు వేసుకోవాలి, రాజు ఎక్కువ గుర్రము లేకపోతే ఇంకా అలాంటివి రాజు ధరించే అన్నీ వేసుకొని ఆ ముందు ఒకడు ఊరేగి డప్పుతో చాటింపుతో ముందుకెళ్ళాలి. ఏమని? రాజుని గణపరిచి రాజు గణపరచ వారికి ఇటువంటి కార్యము జరుగుద్ది, ఇటువంటి మంచి కార్యము జరుగుద్ది అని ఒక చాటింపు వేసుకుంటూ పోవాలయ్యా. అవునా, నువ్వు ఇక నుంచి ఆ మోర్దెకైకి అలాగ చేయి నిమిత్తం ఆ ఏర్పాట్లో నువ్వు ఉండు. ఇప్పుడు ఏమైంది? ఆమాను వచ్చిన ఉద్దేశం ఏంటి? అతను ఒక దుష్టుడు కాబట్టి ఒక దుష్ట ఆలోచన కలిగి వచ్చాడు. ఎటువంటి దుష్ట ఆలోచన? యూదుల్ని సంహరించాలి, దాంట్లో మోర్దెకైని ముందుగా సంహరించాలి అన్న ఉద్దేశంతో అతను వచ్చాడు. కానీ ఆ మోర్దెకైకే నువ్వు పరిచర్య చెయ్యని వచ్చేసరికి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా అతను జరిగింది. ఇప్పుడు ఆ నుంచి వెళ్ళాడు, తెల్లారింది, ఆ మోర్దెకైకి అదే రీతిగా ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపు ఎవరి చేతుల మించి జరిగిందో తెలుసా? మోర్దెకైకి ఆ ఘనత ఎవరి చేతుల నుంచి జరిగిందో తెలుసా? హామాను చేతుల మించే. హామాను ఆ దగ్గరుండి ఆ కార్యక్రమం మొత్తం జరిగించాడు. ఆది నుంచి అంతం వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని హామాను చేసేటట్టుగా రాజు ఆజ్ఞాపించాడు. అదే రీతిగా జరిగింది. అప్పుడు అతను దుఃఖపడుతూ, ఇందా చదివాం కదా, అప్పుడు అతను దుఃఖపడుతూ తల కప్పుకొని ఎక్కడికి పోయి భార్య దగ్గరికి పోయాడు. ఇప్పుడు అలా వెళ్ళిన ఆ వ్యక్తి ఈ మోర్దెకై అనేవాడు ఉన్నాడు కదా, మళ్ళీ ఈ మోర్దెకై ఎస్తేరుకి చెప్తాడు ఈ విషయం. ఇట్లా సంగతి, యూదుల్ని సంహరించాలని ఆ హామాను అంటున్నాడు. అయితే ఈ ఎస్తేరు ఎంట్రీ ఇస్తుందిగా ఈ సీన్లోకి. ఎస్తేరు ఎంట్రీ ఇచ్చేసి అసలు ఆ భాగం చదువుకుంటే అబ్బా ఇంత కుట్ర రాజకీయం ఉంటుందా? వాస్తవానికి ఇప్పటిదాకా చెప్పుకున్నాం దుష్టుడని ఎవరి గురించి? హామాను గురించి. ఎస్తేరు విషయంలో ఎటువంటి హాని చేయలేదు అతను. హామాను పోతే నిజాయితీగానే ఉన్నాడు ఆ ఎస్తేరు విషయంలో. అయితే ఒకానొక దినంలో ఈ ఎస్తేరు ఏం చేసింది? ఆ రాజుని హామాన్ని భోజనానికి పిలిచింది, విందుకు పిలిచింది, తన రూమ్కి పిలిచినప్పుడు అమ్మ నన్ను ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మన రాజ్యంలో ఒకళ్ళు నన్ను బలవంతం చేస్తున్నారు, ఎవరు అతనంటే ఇదిగో నీ పక్కన ఉన్నోడే, ఇగో ఇతనేనంటే ఈ రాజుకి అబ్బా ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని ఇతను సైడ్కి పోతాడు, ఆ కార్లు అంత దూరంలో పోతాడు, పిచ్చి లేచిన వాడే రాజు. పోయినప్పుడు ఈ హామానుకు తెలిసిపోద్ది అసలు విషయం. అమ్మ ఎట్ట చేసి నన్ను చంపాలన్న ప్లాను ఒకటి పకడ్బందీగా తయారైంది. ఈ మోర్దెకై చేశాడు, యూదుడు చేశాడు, ఎస్తేరు చేసిందో, వీళ్ళ చేతిలో అధికారం ఉంది, వీళ్ళ చేతిలో పౌరపట్ట ఉంది కాబట్టి నన్ను ఇప్పుడు ఏమైనా చేయగలరు. ఇంకా నా అదృష్టం కొద్ది రాజు ఎలాగో బయటికి పోయాడు కాబట్టి ఈ సమయంలో నేనేం చేస్తాను? ఈ సమయంలో నేను ఎస్తేరు దగ్గర క్షమాపణ పొందుతాను అని ఎస్తేరుని బ్రతిమలాడుతున్నాడు. కాళ్ళ పడి అమ్మా నన్ను కరుణించు, అమ్మా నన్ను శిక్షకు పాత్రుడిని చేయి, మాకు నేను నీ పట్ల, నీ గోత్రం పట్ల, నీ బాబాయ్ పట్ల, నీ అన్నయ్య పట్ల, అందరి పట్ల నేను అన్యాయం చేసిన వాడిని, నాకొద్దు, నా ఊరు పోయేసి నేను ఏదో నా పని చేసుకుంటా అని ఇతను బతిలాడుతున్న సమయంలో అదే రాజు తిరిగి వచ్చాడు.
అదే రాజు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అంత దూరం నుంచి చూసేసరికి ఏం కనపడుతుంది? రాణిని బలాత్కారం చేస్తున్నట్టుగా కనపడింది ఆ రాజుకి. అరే ఆ రాణిని బలాత్కారం చేస్తూ నా ముందే నేను కూర్చొని స్థలంలో అతను నిల్చొని రాణిని బలాత్కారం చేస్తున్నాడా? వీణ్ణి పట్టుకోండి అని అన్నాడు ఆ రాజు. పట్టుకోండి అని అన్నాడు. అక్కడున్న ప్రజలు సందర్భాన్ని, సమయాన్ని అర్థం చేసుకొని వాడి మీద ఏం చేశారు? ముసుగేశారు. వాడి మీద, హామాను మీద ముసుగేసి పట్టుకోండి అన్నందుకు ఇక పట్టుకోవటం లేదు, ఇక అయిపోయింది, కథ క్లోజ్ అని ముసుగేసేసారు. ముసుగేసి ఎక్కడికి తీసుకెళ్లారు? విందుశాలకు తీసుకెళ్ళారా? లేదు, ఉరికొయ్యకి తీసుకెళ్లారు. వాడిని అక్కడ ఉరి వేశారు. ఎవరిని? ఒక దుష్టుణ్ణి ఏం చేశారు? ఉరివే. దుష్టుడు ఎవరు తరుముకుండానే పారిపోయాడు. ఎవరిప్పుడు ధైర్యంగా నిలబడ్డది? ఎవరు? నీతిమంతుడు ధైర్యంగా నిలబడ్డాడు. యూదా గోత్రపు సింహము ధైర్యంగా నిలబడ్డది. అప్పుడే గినక దావీదు గినక తొట్టిల్లినట్టయితే, దావీదు గోత్రం నుంచి, యూదా గోత్రం నుంచి, దానియేలు గోత్రం నుంచి, ఈ మోర్దెకై గోత్రం నుంచి యేసుక్రీస్తు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు? వారు నీతిగా ఉంటేనే నేను వస్తాను. వారు నీతిగా ఉన్నారు. యేసుక్రీస్తు రావడానికి వారు కారణభూతులైపోయారు, వారు కారణమైపోయారు. కనుక వారు నీతిగా ఉండాలి కాబట్టి, ఒక నిబంధనగా ఉండాలి కాబట్టి అలా నిబంధనగా ఉన్నారు. దాని తర్వాత యేసుక్రీస్తు రావటం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొర్దెకై సింహంలా నిలబడ్డాడు, గర్జించు సింహంలా నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు. అతను నీతిమంతుడు. అతను ప్రభు అయిన యేసుక్రీస్తుని, అతను యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాడు, స్తుతించేవాడు. అడ్డమైన వారికి వీరికి నమస్తే పెట్టే క్యారెక్టర్ కాదు నాది. నేను నన్ను సృష్టించిన నా దేవుడికే నమస్కారం పెడతాను, నా దేవుడికి నేను సాష్టాంగ పడతానని చెప్పిన వ్యక్తి మొర్దెకై. అందుకే అతనికి పదవి వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? హామానికి ఆ రోజు కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు కదా, అప్రిషియేట్ చేశాడు కదా రాజు. ఒక అభినందించి పక్కన కుర్చీ వేసినప్పుడు ఆ రాజు ముద్ర కలిగిన ఒక ఉంగరము తీసి హామానికి ఇచ్చాడు. ఇక నుంచి రాజ్య పరిపాలన మొత్తం నువ్వు కొనసాగించు. ఇప్పుడు ఏం కావాలి? ఆ బాత్రూంలో ఆ ట్యాప్లు అక్కడ ఉండొద్దు అన్నప్పుడు ఒక లెటర్ రాసి దాని మీద ఈ ముద్ర, ఏది ఉంగరపు ముద్ర నువ్వు గుద్దినట్టయితే అమలైపోతుంది, ప్రతిదానికి నేను రావాల్సిన అవసరం లేదని రాజు ఆజ్ఞాపించి ఆ ఉంగరము హామానికి ఇస్తే, ఆ ఉంగరం ఏమైంది? మొర్దెకైకి వచ్చింది. ఆ అధికారము మొర్దెకైకి వచ్చింది. ఇప్పుడు మొర్దెకై ఎక్కడ కూర్చోవాలి? రాజు కుడి పార్శ్వంలో కూర్చోవాలి, రాజుకు సమీపంగా కూర్చోవాలి. హామాను కూర్చున్న ఆ స్థానంలో అది తొలగించబడింది. ఇప్పుడు రాజు దగ్గర మొర్దెకై కూర్చుంటున్నాడు. అంతేకాకుండా చదివాం కదా ఒక భాగం, మొదటి చదివిన భాగం ఏంది? మొర్దెకై అతను ఆయా రాజుల దగ్గర, అది ఆ భాగము, ఆయా రాజుల దగ్గర అతను ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. చూడండి 15వ వచనం, 8వ అధ్యాయం, సరే 8, 15. అప్పుడు మొర్దెకై ఉదావర్ణమును అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషించిన. ఒక పట్టణమే ఆనందించింది. ఎందుకు? ఒక యథార్థవంతుడికి, ఒక నీతిమంతుడికి వచ్చిన ఘనతను చూసి సంతోషపడింది. నిన్ను నన్ను చూసి నీ ఇంటి వాళ్ళు, నా ఇంటి వాళ్ళు, మన ఇంటి వాళ్ళు, సంఘము, సంఘస్థులు, దైవ సేవకులు వీళ్ళు ఆనందిస్తున్నారా? ఎందుకు ఆనందించాలయ్యా? నువ్వు మంచిగా పాటలు పాడాలి, నువ్వు మంచిగా మందిరానికి రావాలి, మందిరంలో బాధ్యత కలిగి ఉండాలి, ప్రతి విషయంలోనూ అప్డేట్ తెలుసుకొని ఉండాలి, ఆ రీతిగా ప్రవర్తించాలి, దేవుని ఇంటికి నడిపించే విషయంలో, నడిచే విషయంలో నువ్వు ముందుండాలి. అప్పుడు ఏది? పరలోక రాజ్యమే సంతోషపడుద్ది. ఇక్కడన్నా సుశాంత్ కోట లేదా ఆ ప్రాంతమో సంతోషపడిందేమో, కానీ నిన్ను నన్ను నేను ఇప్పుడు చెప్పినట్టుగా మాట్లాడినట్టుగా మనం చేస్తే మనల్ని చూసి ఎవరు సంతోషపడతారు? పరలోక రాజ్యమే గంతులేస్తుందంట, సంతోషంతో గంతులు వేస్తుందనంట. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ తన తండ్రికి, ఎవరు? యెహోవా దేవుడికి, ఆ దేవదూతలకి చూపెడుతూ, ఎలా చూపెడుతూ, అదిగో సియోను, ఏది? అదిగో సియోను, అదిగో నల్లగుంటలో ఉంచబడిన
సియోను, అక్కడ చూడు, అక్కడ చూడు. ఒకప్పుడు సాతాను ప్రేరణలో, సాతాను గ్రౌండ్లో, సాతాను కోరల్లో చిక్కుపోయిన వాడు నేను సేవకుడికి అక్కడికి వచ్చి యుద్ధము చేసి అతన్ని విడిపించి అదిగో సియోనులో నిలబెట్టాను. ఈరోజు చూడు, తన తండ్రితో చెప్పుకొని అవును, నువ్వు చేసింది గొప్ప కార్యమే, నువ్వు చేసింది గొప్ప కార్యం. నిన్ను నన్ను బట్టి రాజ్యము కాదు, నిన్ను నన్ను బట్టి బంధువులు కాదు సంతోషపడేది, పరలోక రాజ్యమే సంతోషపడేటట్టుగా నువ్వు నేను ఉన్నామా? అదిగో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి క్లుప్తంగా చెప్పనా? అగో ఒక ముగ్గురు వ్యక్తులు. దావీదు అంటున్నాడు, గత వారంలో చూసుకున్నాం. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? రా. ఎవరిని అతను ధైర్యంగా రా అంటున్నాడు. ఎవరిని? గొలియాతుని. 6 మూరల జానుడున్న అతన్ని ఏమంటున్నాడు? ధైర్యంగా రా అంటున్నాడు. ఎందుకు రా అంటున్నావు? ఈ సౌలు, ఈ పక్కనున్న అన్నదమ్ములు, వీళ్ళందరూ అరే నువ్వు ఎవరిని బట్టి పోతున్నావు అక్కడికి? ఎవరిని బట్టి ఆ బలవంతుడైన అతన్ని రా అంటున్నావు? ఎవరిని బట్టి యుద్ధానికి రమ్మంటున్నావు? అయ్యా, నాకు యెహోవా ఉన్నాడు, నాకు జీవము కలిగిన దేవుడున్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి వీడు తిరస్కరిస్తాడా? వీడు ఎక్కిరిస్తాడా? ఆ పిల్లల్ని వీడు దూషిస్తాడా? నువ్వు రా. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఈరోజు యుద్ధము నాది, యెహోవాది, నా దేవుడిది. చూశారా ఏమైంది? అక్కడ దుష్టుడు చనిపోయాడు. యథార్థంగా ధైర్యంగా ఇతను ముందుకెళ్ళాడు. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి వెళ్ళాడు. ఇతని బలాన్ని బట్టి. ఇతను ఉన్నది భూమికి అప్పుడు 3 అడుగులు 4 అడుగులు 5 అడుగులు ఉండి ఉండొచ్చు, బహుశా మనం 6, 5 అట్లా ఉన్నాం కాబట్టి అటు ఇటుగా ఉండొచ్చు. సరే, అంత చిన్నవాడు బెదిరిస్తున్నాడు, అంత చిన్నవాడు అదిరిస్తున్నాడు. ఎవరిని? పెద్ద బలవంతుణ్ణి. ఎవరిని బట్టి? యెహోవాని బట్టి. నువ్వు నేను ధైర్యంగా నిలబడాలి. ఎక్కడ? సంఘంలో, ఎక్కడ? సమాజంలో, ఎక్కడ? నీ సమస్యల ఎదురుగా, నీ పరిస్థితుల ఎదురుగా నీకు ఒక ఉప్పెన. ఆ పేతురు ఏమయ్యాడు? ఆ ఉప్పెన్ని చూసి ఏమయ్యాడు? దడుచుకున్నాడు. అప్పటిదాకా ధైర్యవంతుడిగా నిలబడ్డాడు. యేసు వైపు చూస్తున్నాడు, ఆ నీళ్ళ మీద నడిచాడు. ఉప్పెన వైపు చూశాడు, పడిపోయాడు. ఒక సమస్య వచ్చిందా? ఒక అప్పు వచ్చిందా? ఒక కష్టం వచ్చిందా? ఒక బాధ వచ్చిందా? ఒక చికాకు వచ్చిందా? నువ్వెందుకు చింతపడుతున్నావు? నువ్వెందుకు మదన పడుతున్నావు? నువ్వెందుకు యాతన పడుతున్నావు? చెయ్యి. ఏం చేయాలి? ప్రార్థన చెయ్యి, ఆరాధన చెయ్యి. దేవుడు ఇవన్నీ చక్కబెట్టుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. చూడండి, సంసోను చూడండి. సంసోను కూడా ఏమంటున్నాడు? రా అంటున్నాడు. ఎవరిని? బొబ్బర్లించుకుంటూ వచ్చిన సింహాన్ని చూసి, ఏ రా. ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి? నాతో దేవుడు ఉన్నాడు, నాకు దేవుని సన్నిధి ఉంది. నువ్వు ఇప్పుడు వచ్చిన నన్ను ఏం చేయలేదు. అదే రీతిగా సింహం బొబ్బర్లించుకుంటూ దగ్గరికి వచ్చింది. పైన ఒక దవడ, కింద ఒక దవడ పట్టుకొని వాటిని అవలేలుగా చీల్చివేశాడు. ఎందు నిమిత్తము? ఎందుకు చేయగలిగాడు? అతని శక్తిని బట్టి కాదు, అతని బలాన్ని బట్టా కాదు. దేవుని సన్నిధి అప్పుడు అతనికి తోడుగా ఉంది. తర్వాత పోయిందా తర్వాత విషయం, అది మనకు అనవసరం. దేవుని శక్తి అతనికి ఉంది, దేవుని సన్నిధిలో అతను ఉన్నాడు కనుక ఆ సింహాన్ని చీల్చవతల పడేశాడు. షడ్రక్, మెషక్, అబేద్నగో అనేవారు ఉన్నారు. వీరు ముగ్గురిని ఒకే వ్యక్తిగా పరిగణిద్దాం ఆ భాషను బట్టి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఓ నెబుకద్నెజరు ఒక రాజును పట్టుకొని, అయ్యా రాజుగారు, అయ్యా నమస్తే సార్, అయ్యా సార్ అని అనట్లేదు. ఓ నెబుకద్నెజరు, కాపాడుటకు మా దేవుడు సమర్థుడయ్యా. వేస్తావా? ఆలస్యం ఎందుకు? ఎక్కడ? ఆ అగ్నిగుండంలో ఆ రోజు ఉన్న శిక్ష ఏంటో తెలుసా? తప్పు చేసిన వారికి అగ్నిగుండము. తర్వాత ఏమొచ్చింది? దానియేలు కాలంలో సింహాల బోను వచ్చింది. యేసుక్రీస్తు కాలంలో శిలువ మరణం వచ్చింది. తర్వాత ఇప్పుడేమొచ్చింది? ఉరి వచ్చింది. అందుకని ఇప్పుడు వారు అంటున్నారు, అయ్యా మమ్మల్ని వేసే ఓ నెబుకద్నెజరు అని ఏకవచనంతో మాట్లాడారు. ఎందుకు? వారికి దేవుడు తోడుంది, దేవుడి అండుంది కాబట్టి. కనుక మనము కూడా దేవుణ్ణి నిండుకున్న వారిమై అదిగో ఆ బల్ల దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఏం కాదు, ఇలాంటివి చాలా చెప్పాం, పెద్ద పెద్దోళ్ళు చెప్పంగన్నాం, ఏమైనా చెప్పేది ఏముంది అనుకుంటూ పోతారు. ఒక ప్రశ్న నీకు ఎదురవుతుంది. ఒక ప్రశ్న ఏమైనా, ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ నీతిమంతుడి దగ్గరికి వస్తున్నావు? ఆ నీతిమంతుడిని పట్టుకోవడానికి, ఆ నీతిమంతుడిని భుజించడానికి వస్తున్నావు? నీది కానీ మామిడి తోటకు పోయి ఒక మామిడికాయ కోసుకోవటానికే నీకు శక్తి చాలదే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం దగ్గరికి నువ్వు రావడానికి నీకెంత ధైర్యం అన్న మాట వస్తుంది. అయ్యా నాకు ధైర్యం లేదు. ఎందుకు? నేను పాపం చేశాను. పేతురు అంటాడు కదా, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను వదిలి వెళ్ళిపో.
నేను పాపాత్ముని, నన్ను వదిలి వెళ్ళిపో, నేను పాపాత్ముని కాబట్టి, పరిశుద్ధుడు నువ్వు కాబట్టి నువ్వు నాతో ఉండొద్దు అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆయన వచ్చిందే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిందే పాపులను రక్షించు నిమిత్తమే. నువ్వు రా, నిన్ను మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను. ఆ రీతిగా అయ్యా నేను ఇప్పుడు పాపాత్ముణ్ణి, నీ బల్ల దగ్గరికి వచ్చే ఆ అధికారము నాకు లేదయ్యా, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, అప్పుడు నీ బలలో చేయవేసే శక్తి నాకు వస్తుంది. నేను అప్పుడు ఎలా వెళ్తాను? నేను అప్పుడు ధైర్యంగా వెళ్తాను, ధైర్యంగా చెయ్యెత్తుతాను. నాకు ఇవ్వండి, నేను కడుక్కున్నాను, కడగబడ్డాను, నాకు ఇవ్వండి, నన్ను ఆ నీతిమంతుడి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పగలుగుతాం. ఆ రీతిగా మనం బలలో చేయవేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.